రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా కింగ్డమ్ ఈరోజు గ్రాండ్ గా విడుదలవుతుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా సత్యదేవ్ ముఖ్య పాత్రలో మెరిశాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకు అమెరికాలోని ప్రీమియర్ షోలు జూలై 30 అర్ధరాత్రి నుంచి మొదలయ్యాయి. ప్రీమియర్స్ నుంచి ఈ సినిమాకి భారీగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. విజయ్ దేవరకొండ ఇన్నాళ్ల కెరీర్ లో నటన పరంగా ఇదే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. విజయ్ తన సూరి పాత్రతో అద్భుతంగా నటించాడు అనే కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఎంట్రో సీన్, ఇంటర్వెల్ బ్లాక్, సత్యదేవ్ తో సన్నివేశాలు ఎమోషనల్ గా హిట్ అయ్యాయి అనేది ట్విట్టర్ టాక్. సత్యదేవ్, వెంకటేష్ పాత్రలు బలంగా నిలిచాయి. భాగ్యశ్రీ పాత్ర పరిమితంగానే ఉన్న పాత్ర పరిధిలో బాగా చేసిందనే రివ్యూస్ వస్తున్నాయి. అనిరుద్ బీజిఎం సినిమాకే ప్రాణంగా నిలిచిందంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. క్లైమాక్స్ కూడా బాగుండడంతో సెకండ్ పార్ట్ కు మంచి లీడ్ ఇచ్చారని చెబుతున్నారు. అయితే సినిమా నెమ్మదిగా సాగడం, స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ల్యాగ్ ఉండడం మైనస్ పాయింట్లు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. కింగ్డమ్ విజయ్ దేవరకొండకి సాలిడ్ కంబ్యాక్ అని ఫ్యాన్స్ హర్షాతిరేకంతో ట్వీట్లు చేస్తున్నారు. మొత్తం మీద కింగ్డమ్ పాజిటివ్ టాక్ తో స్టార్ట్ అయింది. విజయ్ ఖాతాలో మరో హిట్ పడినట్టే అనిపిస్తోంది. మరికొద్ది గంటల్లో ఫైనల్ రివ్యూ రానుంది.